మరో బ్రేకింగ్ అంటుంది. హైదరాబాద్ లో గ్యాస్ కష్టాలు తీవ్రంగా మారాయి. సిలిండర్ల కొరతతో హోటల్లో కట్టెల పొయ్యిపై బిర్యానీ హలీం తయారు చేస్తున్నారు. ముషిరాబాద్ కెప్టెన్ కుక్ హోటల్లో యాజమాన్యం కట్టెల పొయ్యి ఏర్పాటు చేసింది. ఇక బిర్యానీ వండడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో హోటళ్ల నిర్వాహకులు ఇక్కట్లు పడుతున్నారు. గ్యాస్ కొరతతో ఫుడ్ సప్లై నిర్వాహకులపై భారీ దెబ్బ పడింది. హోటల్స్, క్యాటరింగ్, హాస్టల్స్ నిర్వాహకులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో టింబర్ డిపోల వద్ద కట్టెల కోసం బారులు తీరుతున్నారు. కట్టెల కోసం తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా భావించిన కట్టెల అమ్మకందారులు ధరలు పెంచేస్తున్నారు. మొత్తానికి మనం చూస్తున్నాం గ్యాస్ కొరతతో అయితే ఫుడ్ సప్లై నిర్వాహకులపై భారీ దెబ్బపడిన దృశ్యాలు చూస్తున్నాం. మొత్తానికి ఆ హలీంని తయారు చేసే విధానం కూడా చూడొచ్చు. ఇన్ని రోజులు కూడా మనం గ్యాస్ ఉపయోగించి తయారు చేసేవాళ్ళు ఇప్పుడు హలీం కోసం కట్టెలను ఉపయోగించి తయారు చేసిన దృశ్యాలు చూస్తున్నాం. మొత్తానికి ఇదే అదునుగా భావించి ఆ కట్టెల వాళ్ళు కూడా రేట్లు పెంచడం జరిగింది. మొత్తానికి మనం చూడొచ్చు హైదరాబాద్ అనే కాదు హోటల్స్, క్యాటరింగ్, హాస్టల్స్ నిర్వాహకులకైతే కష్టాలు తప్పడం లేదు. మనం చూస్తున్నాం హైదరాబాద్ లో అయితే గ్యాస్ కష్టాలు తీవ్రంగా మారాయని చెప్పాలి. ఇక సిలిండర్ల కొరతతో అయితే హోటల్లో కట్టెల పొయ్యిపై బిర్యానీ హలీం తయారు చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తానికి ముషీరాబాద్ కెప్టెన్ కుక్ హోటల్ అయితే యాజమాన్యం కట్టెల పొయ్యి ఏర్పాటు చేసింది. బిర్యానీ వండడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో హోటళ్ల నిర్వాహకులు ఇక్కట్లు పడుతున్నారు. ఇక గ్యాస్ కొరతతో అయితే ఫుడ్ సప్లై నిర్వాహకులపై భారీ దెబ్బ పడిందని చెప్పాలి. హోటల్స్, క్యాటరింగ్, హాస్టల్స్ నిర్వాహకుల అయితే ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో టింబర్ డిపోల వద్ద కట్టెల కోసం బార్లు తీరుతున్నారు జనమంతా కూడా. ఇక కట్టెల కోసం తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్నారు. ఇక ఇదే అదునుగా భావించిన కట్టెల అమ్మకందారులు అయితే ధరలు పెంచేస్తున్నారు.